అమ్మా! మళ్ళీ పాలకూరేనా అని అనకుండా పిల్లలు పాలకూర తింటున్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రదేశం మంచిదై ఉంటుందండి. సూపర్ స్పినాచ్. పాలకూరని సూపర్ ఫుడ్ అని ఎందుకంటున్నాను? ఎందుకంటే మెయిన్‌లీ మన ఎనర్జీ లెవెల్స్‌ని బూస్ట్ చేస్తదండి. కూరలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, రసాలలో వేసుకోవచ్చు, సలాడ్స్, సూపులు మన కంటికి చాలా మంచిది. ఇక్కడ ప్రొసీజర్ చూసేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కగానే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నానండి. 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ పాలకూరకొచ్చేసి మెయిన్‌లీ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే వెల్లుల్లి అండి. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, ఫుల్కా, రోటీ ఎలానైనా బావుంటుంది. అండ్ మంచిగా వాష్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలిప్పుడు. ఇక్కడ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద అండ్ ఓవర్ హీట్ చేసుకోవద్దు. అండ్ కుక్ అయితే చాలనమాట. అండ్ ఇక్కడ దించే 5 మినిట్స్ ముందు మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు ఒక 2, 3 తీసుకొని దంచి వేయండి. అమోఘమండి.